కర్ణాటకలో 28 సీట్లుంటే జనాభా పెరుగుదలతో ఇబ్బంది లేకుండా జనాభా తగ్గినప్పటికీ కూడా ఈరోజు 42 సీట్లు పెరిగేట్టుంటే అవకాశం ఉంది. 28 నుంచి 42 సీట్లు పెరిగేట్టుంటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లుంటే జనాభా పెరుగుదల తగ్గినప్పటికీ కూడా 38 సీట్లు పెంచేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో 17 సీట్లుంటే జనాభా తగ్గినప్పటికీ కూడా 26 సీట్లు తెలంగాణలో పార్లమెంట్ సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. అబద్ధాలు సృష్టిస్తున్నాడు, తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నాడు. కేరళలో 20 సీట్లున్నాయి, ఇప్పుడు 30 సీట్లు పెరుగుతాయి. ఇది వాస్తవాలను కళ్ళ ముందు కనిపించేటువంటి వాస్తవాలను ఈ రకంగా ఉంటే ఈరోజు మీరు తప్పుడు ప్రచారం చేయడం, మరి ఇదే నిష్పత్తిలో ఉత్తరప్రదేశ్ ఉంటుంది, ఇదే నిష్పత్తిలో బీహార్లో ఉంటుంది, ఇదే నిష్పత్తిలో ఉత్తర భారతదేశం ఉంటుంది, ఇదే నిష్పత్తిలో మధ్య భారతదేశం ఉంటుంది. అసెంబ్లీ సీట్లు కూడా ఇదే విధంగా ఉంటాయి. అసెంబ్లీ సీట్లు కూడా తెలంగాణలో 50% పెరుగుతాయి. ఎందుకు వద్దంటున్నారు చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకు వద్దంటున్నారో 50% అసెంబ్లీ సీట్లు పెరిగితే మీకు వచ్చేటువంటి నష్టమైంది చెప్పాలా.